గారు 200 కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నారని తెలిసింది కదా. రీసెంట్ గా ఆమె మధు అండ్ హిమకాంత్ రెడ్డితో ఉన్న విజువల్స్ అనేది బయటపడ్డది. హోటల్లో వెళ్ళి పార్టీ చేసుకున్న విషయాలు అవన్నీ బయటపడ్డది. అంటే ఆమెకి సంబంధం లేకపోతే ఎందుకు వాళ్ళతో తిరుగుతుంది అసలు? ఒక్కటండి, ఈ విషయంలో 100% మంగ్లీకి సంబంధం ఉంది. ఇలా గుర్తుపెట్టుకోండి, మంగ్లీ అంటే ఒక మామూలు పర్సన్ కాదు, ఒక సెలబ్రిటీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వట్టిగైతే ఆరోపణలు లేరు కాండి, బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సంబంధిత బాధితులకు చెప్తున్నారు. తర్వాత ఈమె వాళ్ళతో పాటు ప్రోగ్రాలు చేసుకుంది, అన్ని ప్రోగ్రాలు చేసుకున్నది, ఫోటోలు కూడా రిలీజ్ అని. అప్పుడు నిజంగా ఉన్నదా లేదా? అంటే నువ్వు సరే నిజమైనటువంటి నువ్వు తప్పు చేయలేదా అంటే నువ్వు దొంగలతో నీకేం పని? అంటే కస్టమర్లు కూడా మేము మంగ్లీకి ఇచ్చాము అంటున్నారు. మరి అదే అండి, మంగ్లీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక బిజినెస్ నడవాలంటే కొంతమంది పెద్దవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళ పెముఖం ఉంటారు, వీళ్ళకి దగ్గర పెడితే మనకి ఇంత సెలబ్రిటీలు ఉన్నారని నమ్మకము, మనకు ₹2 ఎక్కువ వస్తే మోసం జరగదని భావిస్తారండి. నమ్మకం అనేది ఉంటుంది కాండి. అరే పలాని పెద్దోళ్ళే అక్కడ ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు అనేది కంపల్సరీ 100% నమ్ముతారు. ఇటువంటి సమయంలో ఆమె ట్రైన్ లో డాన్స్ వేయటం ఎంత మటుకు న్యాయం అంటాం? ఇలాంటి ఆమెను జైల్లో పెట్టాల్సిన గవర్నమెంట్ ఇవన్నీ ఎందుకు అరెస్ట్ చేస్తారో నాకు అర్థమైతలేదు. అదే ఎవడన్నా పాపము నార్మల్ పర్సన్ అయినటువంటి వాళ్ళైతే వాళ్ళు తీసుకుపోయి తక్కువ జైలు వేస్తారు. మరి ఎందుకు వేయట్లేదు? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? సార్, మంగ్లీ గారు శ్రీముఖి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ కేసు? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, మంగ్లీ గారు మాత్రం నువ్వు బలైనవని చెప్పి పక్క ఆడబిడ్డని కూడా బలి చేస్తామంటే కరెక్ట్ కాదు. ఈమె పైన సరే అవన్నీ ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఈమె మీద శ్రీముఖి అసలు కంప్లైంట్ ఇవ్వాలి. అంటే నువ్వు తప్పు వల్ల బట్టి నువ్వు అట్టాక ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేసరికి ఎక్కడదండి రైట్? గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ తక్షణమే బాధ్యులకు న్యాయం చేయాలా, వాళ్ళ డబ్బులు రికవరీ చేయాలి. అందరినీ కూడా ఎవరెవరైతే పాత్రదారులు వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. శ్రీముఖి గారికి తన ఎక్స్ లాయర్ అయిన తన ఆపోనెంట్ మంగ్లీ గారి ఆపోనెంట్ లాయర్ కి శ్రీముఖి గారికి ఏం సంబంధం ఉంది? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, ఆమెనే మంగ్లీ గారు తీస్తున్నారు. ఏమని ఆమె మీద క్రష్ ఉంది, అది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ ఏమన్నా గిట అదేమన్నా గొప్ప షోనా లేకుంటే అది షోనా? బిగ్ బాస్ అంటే ఇలా సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఉన్నవాడు నీ గొప్ప, నువ్వు పాటలాడుతున్నవాడు నీ గొప్ప, కానీ లాయర్లకు ఏం అవసరం ఉంది బిగ్ బాస్ లో కోవాల్సిన అవసరం? అసలు అలాంటి షో కోవాల్సిన అవసరం అడ్వకేట్లకు ఏముందండి? ఇలా గుర్తుపెట్టుకోవాల్సిందే, బిగ్ బాస్ అవన్నీ కాదు, మంచి అడ్వకేట్లు పేద ప్రజలకు న్యాయం చేసే అంత మంచి అడ్వకేట్ ఉన్నది కాబట్టి అది సరిపోదు. ఈ బిగ్ బాస్ లకు రావడం, ఈ చెత్త షోలకు వచ్చి అడ్డమైనటువంటి విలువలు లేని షోలకు ఉన్నటువంటి అట్లాంటి షోలకు అసలు పోయాల్సిన అవసరం కూడా లేదు.